టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1995 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వివిఎస్ రామలింగరాజు గారు, ఏసీపీ బేగంపేట్. రామలింగరాజు గారు సిటీలో పంజాగుట్ట ట్రాఫిక్, బంజారాస్ ట్రాఫిక్, పేట్ బషీరాబాద్ పనిచేసి ప్రస్తుతం బేగంపేట్ ఏసీపీగా పనిచేస్తున్నారు. ఆయనకి ఒక ప్యాషన్ ఉంది. ఆయన కేసులు ఆయనే డైరెక్ట్గా, ఒక మర్డర్ కేసు కానీ వేరే కేసులు అయితే ఆయన కేసుని ఆయనే జాగ్రత్తగా ఛార్జ్షీట్ వేయనున్నది ఆయన ప్యాషన్. సాధారణంగా కొంతమంది ఆఫీసర్లు టైం లేకో లేదా వేరే ఇంటెన్షన్తోనో లేదా ఇంకొక కారణంతో రైట్ల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. కానీ మర్డర్ కేసు లాంటి కేసులు కానీ లేదా ఇంకా వేరే కేసుల్లో ఆయన స్వయంగా టైప్ చేసుకుంటూ ఛార్జ్షీట్ వేయడం వల్ల ఆయన కన్విక్షన్ రేట్ కూడా బాగుంది. అంతేకాకుండా ఆయనకి ఎక్కువగా ప్యాషన్ ఉంది ట్రాఫిక్ అనగానే చాలామంది పోలీస్ ఆఫీసర్లు అది పనిష్మెంట్ అని అనుకుంటారు. కానీ రామలింగరాజు గారు పనిష్మెంట్గా అనుకోవడం ప్యాషన్గా తీసుకొని ట్రాఫిక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దాన్ని ఎలాగ రీమోల్డ్ చేయాలి, ప్రజలకి ఎలాగ అవగాహన కల్పించాలనే విషయంపై ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆయనకున్న ఇంటెన్షన్ ఏంటో, ఆ ప్యాషన్కి ఉన్న కారణం ఏంటో ఆయన తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం. రామలింగరాజు గారు, టీవీ నైన్లో పనిచేసిన టైంలో మీరు పంజాగుట్ట ట్రాఫిక్ అనగానే అదొక పెద్ద సముద్రం. మీకన్నా ముందు మధు గారు అని ఒక ఆయన ఉండేవారు, చాలా కాలం పనిచేశారని, లంబా ఆయన తర్వాత మీరు వచ్చినట్లున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్లో పనిచేయడం అనేది ఇంపాసిబుల్ అంటారు. అమీర్పేట దగ్గర నుండి, అమీర్పేట మైత్రివరం నుంచి పంజాగుట్ట మీరు ఇటు మైదీపట్నం ఎటు తీసుకున్నా మీకు అంటే వీవీఐపీ మూవ్మెంట్ ఉంటుంది, ఇటు పబ్లిక్ యాక్సెస్ అంతా మెయిన్ ఎవరో సిటీలకు వచ్చి పంజాగుట్ట క్రాస్ చేయాల్సిందే. అక్కడ పనిచేయడం అనేది దాన్ని మనం చెప్పలేనిదండి. అక్కడ మీకు ఎలాంటి ఛాలెంజ్ ఎదురయ్యాయి? పబ్లిక్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అసలు పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా ఒకటి. అదేవిధంగా బంజారాహిల్స్ ఇక్కడంతా కూడా హై ప్రొఫైల్ ఉంటారు. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్లో హై ప్రొఫైల్ ఉంటారు, ట్రాఫిక్ వైలేటర్ కూడా హై ప్రొఫైల్ ఉంటాడు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్, వాళ్ళు మీరు బండి ఆపగానే సాధారణంగా వేరే దగ్గర బండి దిగి సమాధానం చెప్పే యాటిట్యూడ్ కనిపించదు అక్కడ. వాళ్ళ దగ్గర ముందు మీ పేరేంటి, మీకు ఎవరు అని ఆర్గ్యుమెంట్ చేస్తారు. అటువంటి ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళతో మీరు అలా డీల్ చేసేవారు. ఇంకా పేట్ బషీరాబాద్లో మీకు గుర్తుండిపోయిన కేసులు, ఇంకా మీరు ఫస్ట్ సర్వీసులు జాయిన్ అయిన వెంటనే కాచిగూడలో ఒక కన్వర్షన్ తీసుకొచ్చింది, దాని వెనక స్టోరీ, ఇవన్నీ చెప్పే ముందు ఇప్పుడు పబ్లిక్కి సైబర్ క్రైమ్ కనిపిస్తుంది కాబట్టి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెప్పకన్నా ముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు బై ఛాన్సా బై చాయిసా పోలీస్ ఇన్ఫర్మేషన్? యాక్చువల్గా నేను మా స్వగ్రామం కేశనకుర్రపాలెం అని ఈస్ట్ గోదావరి, ఇప్పుడు కోనసీమ జిల్లా, గతంలో తూర్పుగోదావరి జిల్లా, ఐపోలవరం మండలం, ఐలాండ్ పోలవరం మండలానికి చెందిన గ్రామం అది. మా తల్లిదండ్రులు, మా ఫాదర్ వెంకటరామరాజు ఒక చిన్న తరగతి మధ్యతరగతి రైతు. మా తల్లిదండ్రులు నేను ఒక్కడనే కొడుకుని. సో నాకు ముందు నుంచి సినిమాలు చూసి కావచ్చు, లేకపోతే ఇతరత్ర యూనిఫామ్ జాబ్ అంటే కొంచెం ఆసక్తి ఎక్కువ ఉండేది. మీరు పుట్టి పెరిగిన యానం, కాకినాడ ఆ ప్రాంతంలో పోలీస్ అనగానే ఒక హీరోగా చూస్తారు సాధారణంగా. అప్పుడులో పనిచేస్తున్నప్పుడు డిటి నాయక్ గారు అని కొంచెం మంచి ఆఫీసర్ చూడగానే. మీరు కరెక్ట్గా చెప్పారు. నేను చదువుకున్నప్పుడు, కాకినాడ చదువుకున్నప్పుడు డిటి నాయక్ గారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉండేవారు. అప్పుడు చాలా ఆయన అంటే ఆయన వస్తున్నారంటే కారు, ఎస్పీ గారు కాలు వెళ్తేనే పిల్లలందరూ కేరింతలు కొట్టడం, చాలా అంటే ప్రశంసాపూర్వకంగా చూడడం, తర్వాత అదొక రోల్ మోడల్గా భావించి మనకు కూడా కొంచెం అటువంటి ఆఫీసర్ అయితే బాగుండని అనిపిస్తుంది. చదువుకునే టైంలో అనిపించేది. అట్లీస్ట్ అటువంటి ఆఫీసర్లు బాణగుడి సెంటర్, సినిమా సెంటర్, లేదా ప్రెసిడెంట్ కో, వాచ్ కో, వంతెన యువతల, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, అక్కడ పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్పీ కాదు, ఒక ఎస్ఐ కూడా మంచి స్టామినా ఎస్ఐ కనబడితే ఆయనలాగా రెస్పెక్ట్ ఇచ్చారు అనిపించింది. అది మీకు రోల్ మోడల్ అయిందా? అనిపించేది. కానీ సేమ్ టైం ఒక సొంత అనుభవం ఏంటంటే, మనకి అంటే పోలీసు జనరల్గా బయట జనాల దృష్టిలో చూడగానే ఫస్ట్, ఎందుకంటే పోలీస్ ఇస్ ది ఎక్స్టెండెడ్ ఆర్మ్ ఆఫ్ ది గవర్నమెంట్, అంటే ప్రభుత్వం బలం ప్రయోగించే శాఖలాగా పోలీసుని భావిస్తారు జనరల్గా సాధారణ పౌరులందరూ కూడా. దానివల్ల ఏంటంటే ఎక్కడ మనకి ఎక్కువ శాతం మంచి జరిగితే సరే, ఆ కొన్ని సందర్భాల్లోనూ కొంతవరకే ప్రచారం అవుతుంది. బట్ ఏదైనా చిన్న చెడు జరిగినా కూడా దాని ప్రచారం ఎక్కువ జరుగుతుంది. సో జనరల్గా పోలీసు అంటే ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉన్నమాట, కొంచెం అంటే చాలా వరకు వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. సో ఇవన్నీ తట్టుకుని రావడం అనేది కూడా, అంటే మనకి బయట పోలీస్ అని చెప్పుకోవడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది కలిగే పరిస్థితి. అంటే మనం పోలీస్ అని తెలియకుండా మన మిత్రుల్లో కానీ ఎక్కడన్నా గ్రూపులో ఉంటే ఏదైనా పోలీసు ప్రస్తావన వస్తే వాళ్ళు వేరే రకంగా మాట్లాడుతూ ఉంటారు, మనం పోలీస్ అని తెలియకపోతే.
సరే తెలిసిన తర్వాత వేరే రకమైన కామెంట్స్ వస్తుంటాయి. సో అది కొంచెం చిన్నప్పటి నుంచి అది ప్యాషన్ ఉండేది. సో డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రూప్ 1 రాయడం, తర్వాత ఇతరత్ర ప్రయత్నాల్లో భాగంగా గ్రూప్ 1 ప్రయత్నం చేసాం, సివిల్స్ ప్రయత్నం చేసాం, బట్ ఐ కుడెంట్ సక్సీడ్. బట్ ఇది అయితే ఎస్ఐగా ఆ ప్రిపరేషన్ హై లెవెల్ ప్రిపేర్ అయ్యాం కాబట్టి ఎస్ఐ చాలా ఈజీగా మెరిట్లోనే వచ్చింది. సో అప్పుడే 95 నుంచి హైదరాబాద్లో ఎస్ఐ ఉద్యోగం ప్రారంభించడం జరిగింది. యాక్చువల్ 95 ఆ టైంలో హైదరాబాద్ సిటీ ఫ్రీ జోన్గా ఉండేది. అంటే రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. వాళ్ళకి ప్రాంతాల ఆ రెస్ట్రిక్షన్స్, ఆంక్షలు ఉండేవి కాదు.